Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. నిజంగా మనం ఉండే ప్లేస్ మన చైల్డ్స్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందా? ఉండే ప్లేస్ చైల్డ్ ఫ్యూచర్ నే కాదు, మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, మన లైఫ్ స్పాన్ కూడా డిసైడ్ చేస్తుంది. లైఫ్ స్పాన్ కూడా. నేను ఒక వ్యాపారం చేస్తున్నా, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నా. ఈ కారు తీసుకొని 8 లక్షల కారు ఈఎంఐ అట్లా కింద మీద అవుతున్నాడు. మనం ఇన్నోవా కొన్నా 30 లక్షలు పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. అదే నువ్వు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళావు, ఇల్లు మారు, నువ్వు రెండుకి వెళ్ళావు, ఒక 40 లక్షలు కట్టి నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు చూస్తే నీ కారు 30 లక్షలు ఇన్నాళ్ళు గొప్ప, ఇప్పుడు ఎటు చూసినా 60 లక్షలు 70 లక్షల కార్లే ఉన్నాయి. వాళ్ళు వ్యాపారస్తులే, కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో వాళ్ళు సంవత్సరానికి 1-2 కోట్లు సంపాదిస్తున్నారు. అప్పుడు అది నీకు బై డిఫాల్ట్ మూడు ఎవడొచ్చి చెప్పొచ్చినాకల్లా మనం ఇన్నాళ్ళేమో నేనే గొప్ప అనుకున్నాం. ఇప్పుడు అక్కడ చూస్తే ఏం తెలిసింది, ఒక వ్యక్తి చాలా చేయగలడు, నెక్స్ట్ లెవెల్, అది దానికి లిమిట్ లేదు, నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటావు. ఇప్పుడు 1990s లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు తర్వాత ఫర్దర్ చదవడం లేకపోయినా ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు సార్, ఎవరో ఒకరు ఉంటారు ఏదో ఒక పొజిషన్ లో కదా. దట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. మనం ఒకసారి బయట వెళ్ళినప్పుడు కాన్వర్సేషన్ లో అడిగాను నేను, ద ప్లేస్ యూ లివ్ ఇన్ అంటే మనం ఎక్కడైతే మన ఇల్లు, మన ఎన్వైరన్మెంట్, మనం ఎక్కడైతే మన లైఫ్ లీడ్ చేస్తున్నామో దట్ డిసైడ్స్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. నేను ఒక క్వశ్చన్ అడిగాను మళ్ళీ, కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, కొంతమంది తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్కడో అవుట్స్కట్స్ లోకి వెళ్ళి ఉంటున్నారు, కొంతమంది ఇండివిజువల్ హౌసెస్ లో ఉంటున్నారు, రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. మీరు చాలాసార్లు నాకు పర్సనల్ గా చెప్పిన విషయం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ అవి ఎందుకు ఎట్లా హెల్ప్ అవుతాయని చెప్పారు. నిజంగా మనం ఉండే ప్లేస్ మన చైల్డ్స్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందా? దానికున్న ప్లస్లు ఏంటి, నిజంగా ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అది ఉండే ప్లేస్ చైల్డ్ ఫ్యూచర్ నే కాదు, మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, మన లైఫ్ స్పాన్ కూడా డిసైడ్ చేస్తుంది. లైఫ్ స్పాన్ కూడా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అన్ని అసోసియేషన్, మన నలుగురు ఫ్రెండ్స్ చూసి మనం ఏంటో చెప్పచ్చు అంటారు కదా. ఎందుకంటే ఆబ్వియస్ గా మన మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను ఒక వ్యాపారం చేస్తున్నా, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నా. నేనుండే దగ్గర అందరూ 60-50 వేలు జీతగాలే, 60-70 వేలు చేస్తున్నాడు. మాతో సూట్ వేసుకుంటాడు, టక్ వేసుకుంటాడు, నేను కలిసి ఒకేసం తిరుగుతా. బట్ నేను 2 లక్షలు సంపాదిస్తున్నా, 1 లక్ష సంపాదిస్తున్నా. అప్పుడు వాళ్ళని చూసి నేను రోజు గర్వపడతాను. వీళ్ళంతా ఈ కారు తీసుకొని 8 లక్షల కారుకి ఈఎంఐ అట్లా కింద మీద అవుతున్నాడు, మనం ఇన్నోవా కొన్నా 30 లక్షలు పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళని చూస్తున్నాం. అదే నువ్వు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళావు, ఇల్లు మారు, దేర్ ఆల్ ఎంటర్ప్రైనర్స్, టాప్ క్వాలిటీ. అక్కడ ఇల్లే ఒకటి 3 కోట్లు ఉంది, నువ్వు రెండుకి వెళ్ళావు, ఒక 40 లక్షలు కట్టి నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు చూస్తే నీ కారు 30 లక్షలు ఇన్నాళ్ళు గొప్ప, ఇప్పుడు ఎటు చూసినా 60 లక్షలు 70 లక్షల కార్లే ఉన్నాయి. వాళ్ళు వ్యాపారస్తులే, కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో వాళ్ళు సంవత్సరానికి 1-2 కోట్లు సంపాదిస్తున్నారు. అప్పుడు అది నీకు బై డిఫాల్ట్ మూడు ఎవడొచ్చి చెప్పొచ్చినాకల్లా మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్. మనం ఇన్నాళ్ళేమో నేనే గొప్ప అనుకున్నాం. ఇప్పుడు అక్కడ చూస్తే ఏం తెలిసింది, ఒక వ్యక్తి చాలా చేయగలడు, వ్యాపారానికి ఉన్న పొటెన్షియల్ నెక్స్ట్ లెవెల్, అది దానికి లిమిట్ లేదు, నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటున్నావు. చాలా మంది బిజినెస్ వచ్చి 2 లక్షలకి 3 లక్షల ఇన్కమ్ కి గొప్ప అని ఫీల్ అయిపోతారు. ఇంకా ఆ ఆనందంలో బ్రతికేస్తారు, మంచిదే. కానీ నెక్స్ట్ చేయగలిగే పొటెన్షియల్ నీకు ఉండొచ్చు, నువ్వు రియలైజ్ అవ్వట్లా. నీకంటే బెటర్ గా చేసామని చూసినప్పుడు నీకు తెలుస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. అది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏదో డిస్కషన్ ఎవరో పరిచయం అవుతారు, చాలా పరిచయాలు జీవితాన్ని మార్చేస్తాం. 1 or 2 డిస్కషన్. నెట్వర్కింగ్ ట్రావెల్ లో కూడా ఎవరో ఒకరు పరిచయం అవుతారు, వీల్ ఇట్ బిగ్గర్ అమౌంట్. ఫ్లైట్ లో పరిచయం వాళ్ళ దగ్గర కూడా కోట్లు పట్టుకొస్తారు. క్లయింట్స్ అయిపోయింటారు వాళ్ళే. కాదు, మొన్న మన ఫ్రెండ్ ఒక ఆయన, ఇది స్పోర్టీ వ్యాలీ ఏదో దానికి వెళ్ళారు, మన ఫ్రెండే. అయితే అందరూ ఆ 4x4 వెహికల్స్, వాకీ టాకీలు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఇద్దరు ఉంటే, ఎటు చూసినా అందరూ అల్ట్రా రిచ్ పీపుల్ కనపడుతున్నారంట. నాకు ఇన్ని వైన్ మార్ట్స్ ఉన్నాయి, నాకు ఇది ఉంది, నాకు బాలీలో సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ వచ్చే ఇన్కమ్ తో నేను యూరోప్ లో ఉంటా, మా ఇయర్లీ ఒక 2 months ఇక్కడికి వస్తా, నాకు అంత బాలీలో సర్వీస్ అపార్ట్మెంట్స్, అది ఓకే. ఇట్లా మాట్లాడి అంత బిగ్గర్ అమౌంట్ మాట్లాడారంట. అసలు అంతా నెక్స్ట్ లెవెల్. ఎవరు చూసినా 1 కోటి రూపాయల కార్లు, 2 కోట్ల కార్లు, ఇది ఏంట్రా అని నేనే అనుకున్నా. నేను నెల తోపు అనుకునేది, వీళ్ళంతా ఈ లెవెల్ ఉన్నారు. అసలు మధ్యలో రామ్ ప్రసాద్ తీసుకొస్తే ఎలా ఉండేదని ఆలోచన వచ్చింది సార్ నాకు. అసలు వాళ్ళకి మీరు కదా, మీరుంటే కదా నెక్స్ట్ లెవెల్ మాట్లాడగలుగుతారు అన్నాడు. అట్లేం లేదులేండి సార్ అన్న. కానీ ఒక విషయం సార్, అసలు చెక్ చేసా, వీళ్ళు ఎంత మనీ ఉన్న వాళ్ళు కదా, వీళ్ళకి బేసిక్స్ లైక్ ఇన్సూరెన్స్ ఉందని. అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కోట్లే మాడుతున్నారు సార్. మీరు ఏమైనా కరెక్ట్, వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంది సార్, ఎంత రిలాక్స్ ఉన్నారు సార్ వాళ్ళు. టెన్షన్ ఉండదు అసలు. ఇంకా కార్ నిండా ఫుడ్ ఐటమ్స్ పట్టుకొచ్చారు, మందు పట్టుకొచ్చారు. అసలు నాకు మీరే గుర్తుకొచ్చారు సార్ అంటాడు. అసోసియేషన్ ఎప్పుడు వస్తుంది నీకు, ఆలోచన ఎప్పుడు వస్తుంది నీకు, ఓపెన్ అప్ అయిపోలే. అవునంతే. నువ్వు ఒక 1 week వాళ్ళతో తిరిగితే 10-11 days అసలు బిజినెస్ పొటెన్షియల్ ఏంటి, హౌ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి తెలిసింది. అది ఇక్కడే ఉంటే తెలదు కదా. అందుకే ద ప్లేస్ వేర్ యూ ట్రావెల్, వేర్ యూ లివ్, అన్ని మ్యాటర్స్. ఇప్పుడు ఐఐటీలో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిన స్టార్ట్అప్ లో ఎంప్లాయీస్, ఇంకా డిగ్రీ పూర్తి కాదు, బట్ ఈజ్ అట్ ఎ వెరీ డీసెంట్ పే. ఆయన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్. అది ఇప్పుడు 1990s లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు తర్వాత ఫర్దర్ చదవడం లేకపోయినా ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు సార్? మీరు ఎన్ని మాట్లాడిన 70 నుంచి ఏళ్ళ నుంచి బిజినెస్ వాళ్ళ క్లాస్మేట్స్ అయినప్పుడు ఇంకా అపాయింట్మెంట్ అవసరం వాళ్ళకి.
సెక్రటేరియట్ నడిచి వెళ్ళిపోతారు. 1980s లో 90s లో హెచ్పిఎస్ స్కూల్ చదువుకున్న వాళ్ళు సెక్రటేరియట్ కి ఫోన్ చేసి వెళ్ళిపోతారు లోన్కి. ఎవరో ఒకరు ఉంటారు ఏదో ఒక పొజిషన్ లో కదా. దట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. సో అదంతా మనకేమో కాస్ట్ అఫోర్డబిలిటీ లేదు, అనవసరంగా వాళ్ళని చూసాను కాదు. అట్లీస్ట్ చూస్తే నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఆదాయ మార్గాలు పెంచుకోవాలని ఆలోచన వస్తుంది కదా. కైండ్ ఆఫ్ మోటివేషన్. అదే ఇది ఒక రీల్ వస్తుంది కదా సార్, నువ్వు మేనేజర్వి అదే కార్ షోరూమ్ లో, నీకు నాకంటే 2000 జీతం ఎక్కువ కదా, నేను ఎందుకు సారాలి అంటే వాడు ఏ ఇల్యూజన్ లో బ్రతుకున్నాడు మేనేజర్, నేను మేనేజర్ అని, నాకు నీకంటే 2000 ఎక్కువ అని చెప్తాడు. దాని నుంచి బయట రావాలంటే మనకంటే బెటర్ పీపుల్ ని కలవాలి, బెటర్ కమ్యూనిటీ ఆర్ సరౌండింగ్స్ లో స్టే చేస్తే మనకు నెక్స్ట్ లెవెల్ థాట్ వస్తుంది. అందరూ మనకంటే తక్కువ సంపాదించారు ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం హీరోలుగా ఫీల్ అవుతాం. ఇంకా దీన్ని ఎలా చాలా ఎగ్జాంపుల్ నేను చెప్పకూడదని చెప్పం అంతే. మనం చూసి చేంజ్ అయ్యి చాలా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక 2 కొలీగ్స్ ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి అతను బిజినెస్ మానేసి అతను పనిచేసిన కంపెనీలో ఒక మంచి బిజినెస్ ఐడెంటిఫై చేసాడు. ఎవరు ఐడెంటిఫై చేయని బిజినెస్. దాంట్లో ఈ స్టార్టెడ్ మేకింగ్ ఇయర్లీ 40-50 lakhs 40-50 lakhs పర్ ఇయర్. మనం అది ఇంకా డిస్క్లోజ్ చేయకూడదు, అది నీ కాన్సెప్ట్. అతను చేసినాడు, అతని ఐడియా చేసుకున్నాడు. అంటే అదే కంపెనీలో ఆయన 6 years గా చేస్తున్నాడు. పర్ మంత్ 18,000, 20,000, 22,000 శాలరీకి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ అడిగిందంట ఉదయం కాఫీ తాగుతాడు. ఇదే జీవితంతో ఇదే జీవితం నడిపితే మన జీవితాలు ఎప్పుడు మారుతాయి, పిల్లలకి ఏం భవిష్యత్తాం మనం, మాకేం అర్థం కావట్లేదు అందట. ఈయన అప్పటిదాకా 6,000 రెంట్ కట్టి 22,000 జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నా అనుకున్నాడు. వాళ్ళ వైఫ్ అన్న ఒక్క మాట ఆయన ఆలోచన మార్చేసింది. ఒక బిజినెస్ మోడల్ పట్టుకొని, అదే బిజినెస్ మోడల్ పట్టుకొని ఆ కాన్సెప్ట్ అన్ని బ్రాంచ్లో ఉన్న కొలీగ్స్ దగ్గర నుంచి డేటా తీసుకొని నెక్స్ట్ లెవెల్లో ఎర్న్ చేశాడు. అది చేస్తూ అతనే ఫ్యామిలీలో వాళ్ళ అన్నయ్యలకి వీళ్ళకి చాలా ఏజ్ గ్యాప్, అంత ఎంటైర్ ఫ్యామిలీని సెట్ చేశాడు. ఇనిషియల్ డబ్బంతా ఫ్యామిలీని సెట్ చేయడానికి వాడాడు, ఈయనే కాదు అందరినీ. సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ పెడతా అంటే సరే అని చెప్పి ఒక వెరీ డీసెంట్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తాం. చేశాక నా ఎక్స్ కొలీగ్, అంటే ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తున్నాయని ఒక ఆయన పట్టుకొచ్చాడు. నాకేం చెప్పాడు, సార్ మనం చేస్తున్న ఎస్ఐపి చెప్పొద్దు దానికి, నేను ఎంత చేస్తున్నా అంటే 6,000 చేస్తానని చెప్పాను. 4 ఎస్ఐపి వచ్చిన అతను ఆ కంపెనీలో ఒక బ్రాంచ్ మేనేజరు, చిన్న కుర్రోడే, 30 years 32 years ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్ కింద ఒక ఎంతో వస్తాయి, 35-40 వస్తాయి. ఆయన అంటాడు ఈయన ముందు, చేసి చూద్దాం సార్ ఒక 3,000 ఎస్ఐపి, మనకి ఇన్సెంట్స్ కూడా వస్తాయి, 3,000 మనకి ఇన్సెంట్స్ కూడా వస్తాయి, సాలరీ కూడా పెరుగుతుంది సార్, మనం బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఒక 3,000 స్టార్ట్ చేసి చూసి తర్వాత నెమ్మదిగా పెంచుదాం అన్నాడు. ఇన్ పర్సన్ ఇద్దరు ఉన్నారు పక్క పక్కన. నేను చెప్పకూడదు, ఈయన చేసేది చాలా ఎక్కువ, చెప్పంది 6,000. ఇప్పుడు ఆయన ఏమో ఆయన సాలరీ బ్రాంచ్ మేనేజర్ గర్వంగా ఫీల్ అవుతున్నాడు. బట్ ఈయన ముందు ఆయన చాలా తక్కువ కదా. ఈయన ఐడియా ఎట్లా చెప్తాం అన్ని ఎన్నో మార్చి చెప్పాల్సి వస్తాయి. ఒక స్టోరీ మొదలు పెడితే స్టోరీలో క్యారెక్టర్స్ మార్చాల్సి వస్తుంది, అన్ని మార్చాల్సి వస్తుంది. నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ కాబట్టి వాళ్ళు ఎవరికి దొరకకూడదు, వాడికి కూడా అనుమానం రాకూడదు. అంటే నీకు మంచి సాహసం చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ నువ్వు ఎంప్లాయీస్ తో తిరిగితే ఇంకా నువ్వు గ్రేట్ అని ఫీల్ అవుతావు. నువ్వు బిజినెస్ మ్యాన్స్ తో తిరిగితే నెక్స్ట్ ఆలోచన వస్తుంది. అందుకే ద ప్లేస్ వేర్ యూ లివ్, ద స్కూల్ వేర్ యూ గో, కాలేజెస్ వేర్ యూ గో. అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కి డబ్బులు తగిలేసినంత లోపల ఏదో అయిద్దని కాదు, కానీ నీకు అక్కడ కాంటాక్ట్స్ వేరు. ఇంకో క్లయింట్ ఉన్నారు, ఆయన పేరు ఇంకొద్దులేండి, ఆయన ఐటీ కంపెనీ నడిపిస్తారు. నా దగ్గరకు వచ్చి వాళ్ళ అబ్బాయిని దుబాయ్ లో చేస్తున్నాడు, బిట్స్ లో. ఫోన్ చేసి, అరే ఎందుకు నువ్వు హాస్టల్లో ఉన్నావు, నేను తిరగమని చెప్పాగా అంటాడు. నువ్వు కారు హైర్ చేసుకుని తిరగాలి కదా బయట, కారు తీసుకొని, నువ్వు ఎందుకు హాస్టల్లో టైం వేస్ట్ చేస్తున్నావు? నేను ఏం చెప్పా, 4 years నువ్వు వెళ్ళింది అక్కడికి జాబ్ కొట్టడానికి కాదు, అక్కడ నేర్చుకుని వచ్చి బిజినెస్ పెట్టాను అన్నాడు ఆయన. వాళ్ళ ఫాదర్, నేను ఇదే చెప్తా సార్, నేను మా అబ్బాయి ఫ్రెండ్ సార్, అని దుబాయ్ పంపింది ఏదో జాబ్ కొట్టడానికి కాదు సార్, అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టాను సార్. ఆయన వచ్చాడు, బిజినెస్ పెట్టాడు. ఆయన ఎందుకు పంపాడు ఆ ప్లేస్? ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇన్ని లక్షలు తగలేసింది ఎందుకు? జాబ్ కొట్టడానికి కాదు, నువ్వు అక్కడ నేర్చుకుంటావని, విత్ ఇన్ క్యాంపస్ నేర్చుకుంటావు, బయట తిరిగి నేర్చుకుంటావు, బిజినెస్ ఏంటో తెలుసుకుంటావు అని చెప్పి ముందే వీళ్ళు హింట్ ఇచ్చారు. అందుకే బయట ఉంటాయి. నిన్న కూడా ఒక ఆయనతో మాట్లాడాం, పీజీస్ నడిపిస్తారు, చాలా హార్డ్ వర్కింగ్ ఇద్దరు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయాక పీజీనే స్టార్ట్ చేస్తున్నారు. అంటే పీజీ తప్ప ఇంకేం చూపిలేక నువ్వు సార్ ఆ టాలెంట్ ఇంక వేరే ఎట్లా చేస్తాడు, ఇదే చూపించినావు. ఇప్పుడు హాస్టల్లో పెట్టలా, బయటకి పంపాలి, నీతో నచ్చుకున్నావు, నువ్వు ఉండటం కూడా పైన ఉంటాడు అంటావు. అది ఇంకా పెద్ద తప్పు. ఇంక నీకేం వేరే ప్రపంచం తెలదు కదా. నువ్వు వేరే దగ్గరికి వెళ్తే బెటర్ ప్లేస్ కి, బెటర్ కమ్యూనిటీకి నీకు తెలిసేది దీనికంటే నెక్స్ట్ బిజినెస్ లో ఉన్నాయని. నువ్వు కష్టపడుతున్నావు, చేస్తున్నావు, బట్ యువర్ హ్యాపీ. కానీ నెక్స్ట్ లెవెల్ తెలదు కదా. నా కొడుకు తెలుసుకోవాలంటే పిల్లలు చెప్తే తెలుసుకోరు, చూసి తెలుసుకుంటారు. నువ్వు మనకి ఎక్స్పోజర్ ఇవ్వాలి అక్కడ, ఆయన తిప్పింది లేదు, బయటికి పంపింది ఎలా వస్తుంది? దట్స్ యువర్ ఫెయిల్యూర్. అందుకే ద ప్లేస్ వేర్ యూ డిసైడ్ అనేది చాలా. ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ పీపుల్ ఆర్ యూజింగ్ ప్రైమరీ పారామీటర్ టు సెటిల్ డౌన్ అట్ ఎ ప్లేస్ ఇస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నారు. అది ఎంత బెటర్ ఉంటే అక్కడ హెల్త్ కేర్ బాగుండాలి, లో క్రైమ్ ఆర్ జీరో క్రైమ్ ఉండాలి, క్రైమ్ ఉండకూడదు. అండ్ ఇంకా కొందరు అయితే జియో ఆర్బిట్రేజ్ అని మాడుతున్నారు రిటైర్మెంట్ కి. జియో ఆర్బిట్రేజ్ అంటే ఇన్ ఏ ఇయర్ డిఫరెంట్ కంట్రీస్ లో స్టే చేయాలి ఎవ్రీ ఇయర్. 3 months ఇన్ యూరోప్, 3 months ఇన్ థాయిలాండ్, అట్లా వాట్ నాట్. విత్ ఇన్ హైదరాబాద్ కూడా మైసూర్లో ఉంటాం, కోయంబత్తూర్లో పొల్యూషన్ తక్కువ ఉంది, ఈ పర్టికులర్ ప్లేస్ ఉంటుంది సార్ అక్కడ ఇక్కడ అని మారుతున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్స్ వచ్చాయి,
అవును. అంటే నీకు డబ్బు ఉంటే జుట్టు పెంచుకున్నామా కొప్పటినా తిప్పొచ్చు అన్నట్టు నీకు డబ్బు ఉంటే ఎక్కడైనా వచ్చు అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ తిట్టడం వల్ల వాళ్ళకి మళ్ళీ కొత్త విషయాలు తెలుస్తాయి. వెన్ యూ బీన్ టు న్యూ ప్లేసెస్, కొత్త మనుషులతో మాడినప్పుడు నీకు తెలుస్తాయి. బెటర్ ప్లేస్ లో ఉంటే వాళ్ళు చేసే బెటర్ థింగ్స్ నీకు తెలుస్తాయి. సో కాబట్టి నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు ఎక్కడ నువ్వు ఉన్నావు అనే దాని మీద ప్రైమర్లీ డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ నువ్వు నేర్చుకునే విషయాలు నువ్వు చూసేవే కదా ఆలోచనలు మారుస్తాయి. అది ఇప్పుడు చాలా మంది చిన్న కారు ఉంటుంది తప్పు కాదు. ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళాక కొంచెం ఆడు కనబడుతుంది. అప్పుడు ఫస్ట్ అనుకుంటాను నేను మారాను, కానీ మారుతాడు బియాండ్ పాయింట్ మారుతాడు. అది అప్గ్రేడ్ చేయాలంటే నేను ఇన్కమ్ పెంచుకోవాలి, అంతేగా ఇన్కమ్ పెంచుకోవాలి కదా. అసలు అట్లీస్ట్ ఆలోచన వస్తుంది. కాబట్టి నేనైతే స్ట్రాంగ్లీ బిలీవ్ ద ప్లేస్ వేర్ యూ స్టే అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్. అసలు అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అవన్నీ తెలుస్తాయి కదా. అసలు ఎవరైనా చేస్తున్నా డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది. కాబట్టి ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ సార్. సూపర్.